ఓ కరువని కాదులే కానీ మెంటాలిటీ అయి ఉండొచ్చు మేబీ, బట్ మేమైతే ఎంజాయ్ చేసాం అన్నమాట. లక్ష్మి ప్రేరణ గేమ్ ఎలా అనిపించింది ఈ వారం? గేమ్ వైజ్ వాళ్ళు ఆడుతున్నారు కానీ ఆడే విధానం తప్పండి. ఇప్పుడు ఏంటి, అవతల వ్యక్తి జడ్జి చేసేసి లూజ్ వర్డ్స్ వాడేసి అవతల వ్యక్తిని రెచ్చగొడుతున్నారు. వాళ్ళు మేము రెచ్చిపోతే వాళ్ళు చచ్చిపోతారు అనే విధంగా అనుకుంటున్నారు. వీళ్ళు రెచ్చిపోతున్నారు కాబట్టి వీళ్ళే చచ్చిపోతున్నారు మళ్ళీ. అదే కొంచెం కానీ ప్రేరణ కొన్ని సార్లు కాళ్ళతో తన్నడాలు, రక్కడాలు, కొన్ని వర్డ్స్ అసలు విష్ణుప్రియ తనకి ఏమైనా ఆడుకుంటుంది. విష్ణుప్రియ క్యారెక్టరే అంతది, నువ్వు క్యారెక్టర్ లెస్, లేదంటే బాడీ షేమింగ్ గురించి మాట్లాడడం, ఇలా కొన్ని వర్డ్స్. కానీ ఆ గేమ్ కూడా ప్రతి గేమ్ అనిపించలేదండి. ఇప్పుడు ప్రభావతి గేమ్ పెట్టినప్పుడు ఈక్వాలిటీ ఉండాలి కదా గేమ్ లో. అది ఏందో వన్ సైడెడ్. ఇప్పుడు పృథ్వీ, నిఖిల్ వాళ్ళిద్దరు ఆడేస్తున్నారు, వీళ్ళిద్దరు సరిపోనట్టు విష్ణుప్రియ ఒకటి భయంకరంగా ఆడుతుంది. సీత, విష్ణుప్రియ వీళ్ళంతా భయంకరంగా ఆడుతున్నారు. ఈ పక్క ఎవరు ఆడుతున్నారు? గేమ్ లేదు, అసలు గేమే లేదు. వన్ సైడెడ్ గేమ్, బూతులు, ఆ గొడవలు, అలా దుబ్బుకోవడాలు, తోసుకోవడాలు తప్ప గేమ్ ఈ వారం విష్ణుప్రియ గేమ్ ఎలా అనిపించింది? జెన్యూనా ఫేకా? విష్ణుప్రియ ఒకటి అవుట్ సైడ్ ఒకటి చాలా ముదురు. విష్ణుప్రియ బయటికి కనిపించట్లేదు కానీ ఆ గేమ్ లో చూసినంత వరకు నేను ఏదైతే బయటికి కనబడుతుందో అది వేరే. గేమ్ వైజ్ వచ్చేటప్పటికి ఒక లోపల ఉన్న శివంగా బయటకు వస్తుంది. మిగతా టైంలో నాది బ్రెయిన్ గురించి, హార్ట్ గురించి, పిచ్చి బ్రెయిన్, వీటి ఇలా ఏదో ఫన్నీ క్యారెక్టర్ లాగా ఉండడం, అది టైం పడుతుంది అన్న, తెలియడానికి టైం పడుతుంది, ఖచ్చితంగా టైం పడుతుంది. ఫ్యాన్స్ ఉన్నారు కదన్న, టాప్ 5 వరకు తీసుకొస్తారు. నేను ఖచ్చితంగా మాట్లాడాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తొక్కలో సోనియా. దాన్ని అబ్బా హాయ్ ఆ సోనియా వరస్ట్. మరి తను బిగ్ బాస్ అనుకుంటుందో లేకుంటే అందరినీ కమాండ్ చేస్తుంది. పృథ్వీరాజుని ఇలా ఇలా పట్టుకుంటుంది చేతుల్లో అందరినీ. కూర్చోంటే కూర్చోవాలి, లేదంటే లేయాలి, తినాలంటే తినాలి. నాకైతే అసలు ఆవిడ గేమ్ ఆడట్లేదు. ఫస్ట్ రతిగా చాలా బెటర్ అన్న, చాలా బెటర్. బయటికి కనపడేది, ఇది కనపడకుండా నాకు అర్థం కాదు. ఎగ్ ఎందుకు ఇచ్చాడు అంటే వాళ్ళ వర్షన్ వాళ్ళకు ఉండొచ్చు బ్రో, కానీ సీతకి ఇవ్వకపోవడం అనేది తప్పని నా ఫీల్. ఇప్పుడు సీతకి ఇచ్చుంటే టఫ్ ఫైట్ ఉండేది, సోనియాకి ఇవ్వడం వల్ల యూజ్ లేకుండా పోయిందని అనిపిస్తుంది. ఇంకోటి నిఖిల్ కూడా చాలా కష్టపడి ఆడుతున్నాడు, ఎంకరేజ్ చేయొచ్చు. సోనియాని ఇంత గేమ్ ఆడట్లేదు, ఇంట్లో అందరికి పుల్లలు పెడుతుంది, స్టేట్మెంట్ బాగా చేస్తుంది, కానీ ఎందుకు నామినేట్ చేయట్లేదు తెలియట్లేదు. ఒక్క నామినేషన్ ప్లీజ్, ఒక్క నామినేషన్ చేయండి, ఎత్తుకొచ్చి సంఖ్యలో పెట్టుకుని బయట పడేస్తారు, ఖచ్చితంగా ఉంటారు. టాప్ 5 ఇప్పుడే చెప్పలేమన్నా, ఇది చాలా టఫ్ సీజన్. నాకు నిఖిల్, ఆయన ఎమోషనల్ వైజ్ లేకుంటే అందరి మాటలు వింటున్నాడు, అందరి దగ్గరికి వెళ్తున్నాడు, మింగిల్ అవుతున్నాడు. గేమ్ వైజ్ నిఖిల్. నెక్స్ట్ కిరాక్ సీత గేమ్ ఆడుతుంది, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. ఈ వీక్ ఒకటి 9 చాలా డౌన్ అయిపోయింది, కానీ 9 కూడా హోప్ ఉంది. నబీల్ ఉన్నాడన్న, అంతే. గేమ్ ఆడట్లేదు అంటే అవకాశం లేదు. మీరు చూస్తే మొత్తం చూపించే టైంలో 5 సెకండ్స్ అలా వస్తున్నాడు, అలా వెళ్తున్నాడు. నిన్న ఇది ఇచ్చారు, ఆయన అనుకుంటే ఆయన ఓన్ థాట్స్ తో గేమ్ నడిపించచ్చు. బిగ్ బాస్ చెప్పాడు అలా చేయాలి, ఇలా చేయాలి. నబీల్కి సోనియా ఆర్డర్లు ఎత్తుంటే అది వింటున్నాడు, చూసారా, అదొక దరిద్రం. అభయ్ నవీన్ చెప్తే అది వింటున్నాడు. ఇది అస్సలు వాళ్ళ ఇండివిజువల్ గేమ్ కనిపించట్లేదన్న, గ్రూప్ గేమ్లా ఉన్నాయి. ఇప్పుడు అభయ్ నవీన్ ఏంటంటే నిఖిల్తో మాట్లాడతాడు, పృథ్వీతో, వీళ్ళతో క్లోజ్ ఉంటాడు, కానీ ఆపోజిట్ టీం లీడ్. ఆడ వచ్చే సజెషన్స్ కావచ్చు, ఇది ఏదైతే ఉందో వీళ్ళకి ఫేవర్ గా ఉన్నాయి తప్ప ఆ క్లాన్ కి అసలు యూజ్ అవ్వట్లేదు. ఇది వరస్ట్. ఇప్పుడే ఎలిమినేట్ చేయాలి అనుకుంటే మీరు ఎవరిని ఎలిమినేట్ చేస్తారు? సోనియా, 100% సోనియా. దరిద్రం వదిలిపోద్ది. ఏంటంటే అన్న, ఇప్పుడు కంటెంట్ ఇస్తుంది అంటే కూర్చుంటది, నువ్వు సిగరెట్ తాగద్దు, నువ్వు సిగరెట్ తాకపోతే ఏం అడిగినా వేస్తుందండి. ఏమేస్తుంది, ఏమేస్తుంది నాకు అర్థం కావట్లా. బిగ్ బాస్ హౌస్ లో ఏమేస్తుంది అంటే పృథ్వీ గేమ్ వైజ్ ఓకే అన్న, ఓన్లీ అగ్రెషన్ ఉంది. ఓ టైంలో విన్నర్ అయిన వాళ్ళకి కూడా చాలా అగ్రెషన్ ఉండేది, కంట్రోల్ చేసుకుంటారు, విన్నర్లు అయ్యారు. సో అది ప్రాబ్లం కాదు, బట్ ఎఫర్ట్స్ వాడకుండా ఉమెన్ కార్డు వాడుతున్నారు కొందరు. అయితే ఎవరు, మన ప్రేరణ కావచ్చు, సమ్ టైమ్స్ విష్ణుప్రియ కూడా యూజ్ చేస్తుంది బాడీ షేమింగ్ గురించి. అభయ్ నవీన్ వెళ్ళడన్న, ఎందుకు అంటే కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
ఒక్క రోజు ఏదో నోటి తోలుతా అన్నంత మాత్రాన తన గేమ్ 2 వీక్స్ చూడండి. రెడ్ కార్డ్ అంతే, ఎలిమినేషన్ కాదు కదా, నో ప్రాబ్లం. నాకు తెలిసి ఆదిత్య ఓంగారు వెళ్ళిపోతారని అనుకున్నా ఈ వీక్. ఎందుకు అంటే అసలు ఉన్నారు నామినేషన్ నెక్స్ట్ ఉన్నాడంటే ఉన్నాడు మనిషి, ఆట ఆడట్లా. పృథ్వీ వద్దు సీను లాగా వద్దు పృథ్వీ అంటే ఏం ఆడతాడు, గేమ్ ఆడట్లేదు, కంటెంట్ ఇవ్వట్లేదు. సో మేబీ వెళ్ళిపోతారు ఈ వీక్. మాక్సిమం ప్రేరణ అని అనుకున్నాను నేను, ప్రేరణ పృథ్వీ, లేదు అంటే అభిమానం.